అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈ రోజుల్లో పెద్దవాళ్ళని ఎవరూ ఇష్టపడతల్లా ఇళ్లల్లో పెట్టుకోవడానికి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ పెద్దవారికి మరి బిడ్డల మీద ప్రేమను చంపుకోలేరు కదా. అలాంటిది ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక ఊరిలో పక్కా పల్లెటూరు కమలమ్మ అని ఒక ఆవిడ ఉండేది. కమలమ్మకి ఒక బిడ్డ పుట్టిన తర్వాత, ఒక అబ్బాయి పుట్టిన తరువాత భర్త చనిపోతాడు. అలా ఆ అబ్బాయికి రాజశేఖర్ అని పేరు పెట్టుకుని మరి చక్కగా పెంచుకుంటూ వస్తుంది. వాళ్ళకి పెద్దగా ఆస్తుపాస్తులు లేవు, కూలి పని చేసుకోవాల్సిందే. అలాగే పిల్లవాడిని మరి 5-6 ఏళ్ళు రాగానే ఊళ్ళో పాఠశాలకు పంపిస్తుంది. పాఠశాలలో ఆ పిల్లాడు చురుగ్గా ఉంటాడు. అందుకని మాస్టర్లు ఎప్పుడు కూడా, కమలమ్మ మీ వాడు బాగా చురుగ్గా ఉన్నాడు, వాడిని బాగా చదివించు, అలా నీలాగా పొలం పనికి తీసుకెళ్ళకో అని చెప్తుండేవారు. అబ్బా, నా పిల్లవాడు అంత బాగా చదువుకుంటానంటే నేను ఎంత కష్టమైనా పడతానయ్యా అని ఆవిడ కష్టపడి ఆ పిల్లవాడిని చదివించుకుంటూ వచ్చింది. అలా ఊళ్ళో 10వ తరగతి అయిపోయిన తరువాత మరి ఇప్పుడు కాలేజీకి పంపించాలి కదా. అలా ఆవిడ కూలి పని చేసి కష్టపడి సంపాదించినటువంటి డబ్బులను, కూడబెట్టిన డబ్బులను ఆ పిల్లవాడిని పట్నం పంపిస్తుంది కాలేజీ చదువులకి. అక్కడే కాలేజీ చదివి బీఫార్మసీ చదివి ఆ తర్వాత ఎంఫార్మసీ కూడా చేస్తాడు. అలా కాలేజీలో చదువుకునే టైంలో సరోజ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ సరోజ వాళ్ళ నాన్నగారికి అక్కడ ఒక హెర్బల్ ఫ్యాక్టరీ ఉంది, ఈ మందుల కంపెనీ. మరి ఫార్మసీ అంటే ఇంకా మందులదే కదా. ఇంకా ఆవిడ కూడా అదే చదువుకుంది. వాళ్ళ తండ్రికి చెప్తుంది ఇలాగూ అనేసి. అందుట్లో ఇతను ఫస్ట్ ర్యాంకరు, బాగా చదివేటటువంటి అబ్బాయి కదా, ఇంకా స్టేట్ ఫస్ట్. ఇంకా అప్పుడు వాళ్ళ తండ్రి ఒప్పుకుంటాడు. అతను ఉపయోగపడతాడు కదా ఫ్యాక్టరీకి కూడా, మరి మంచి చదువు ఉంది అనేసి ఆయన పెళ్ళికి ఒప్పుకుంటాడు. ఇక ఈవిడ పెద్దావిడ, ఈవిడ ఒప్పుకోవడానికి ఏముంది, ఏమీ లేని వాళ్ళు, పక్కా పల్లెటూరు. మరి ఆ మంచి సంబంధం వచ్చిందంటే చేయకుండా ఆగలేరు కదా. అలాగే ఈమె కూడా ఒప్పుకొని వాళ్ళకి పెళ్లి చేస్తారు. మరి రాజశేఖరానికి తల్లి అంటే ఇష్టమే. మరి రాజశేఖరం పట్నం వెళ్ళిపోయి అక్కడే ఉండవలసి వచ్చింది. సరోజ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆ ఫ్యాక్టరీ పనులన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఇలా ఉండగా ఒక రోజున ఆయన గతిస్తారు ఫ్యాక్టరీని వీళ్ళిద్దరి చేతిలో పెట్టి. ఇక ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఒక ఫ్యాక్టరీని 2 ఫ్యాక్టరీలుగా చేస్తారు. రాజశేఖరం అప్పుడప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి మరి ఆవిడని బాగా చూసుకుంటూ ఆవిడకి కావలసినవన్నీ ఇచ్చి ఆవిడ క్షేమ సమాచారాలన్నీ చూసుకుంటూ ఉండేవాడు. సరోజకు మాత్రం అత్తగారంటే సుతారాం ఇష్టం లేదు. ఎందుకంటే పక్కా పల్లెటూరు, అందుట్లో ఆ మురికి ఆవిడ పని చేసినటువంటి చేతులు, కాయలు కాసినటువంటి చేతులు. ఎప్పుడూ పనిచేసే వాళ్ళు అట్లానే ఉంటారు కదా, నైస్గా ఉండాలంటే వాళ్ళకి అవ్వదు కదా. పుట్టి పెరిగిన పట్నంలో ఆవిడ ఎప్పుడు ఇలాంటి వాళ్ళని చూసి ఎరగదు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా బాగా నైస్గా ఉంటారు. ఈవిడ ఈ మోటు మనిషిని చూడగానే ఈవిడకు ఒక రకమైనటువంటి అసహ్య భావం ఏర్పడుతుంది. భర్తనంటే ప్రేమించి పెళ్లి చేసుకుందాం, ఎందుకంటే అతను చాలా అందగాడు, మంచి చదువరి, ఫస్ట్ క్లాస్ స్టూడెంటు కాబట్టి ప్రేమించేసింది. ఆ ప్రేమలో తెలియలా. కానీ అతని తల్లిని చూస్తే మాత్రం ఈవిడికి అయ్యేది కాదు. ఎప్పుడు పల్లెటూరుకి రమ్మన్నా నేను రానని చెప్పాను అనేది. ఇలా ఉండగా వాళ్ళకు కూడా ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి కూడా కాస్త పెరిగి పెద్దదవుతూ ఉండగా ఈ పెద్దావిడ బాగా పెద్దదైపోయింది కదా. ఇక మరి తండ్రి అనుకుంటాడు, అమ్మను కూడా ఎలాగైనా తీసుకెళ్ళాలి, మాతో పాటు ఉంచుకోవాలి అని రాజశేఖర్కి అనిపిస్తుంది. ఇక అప్పుడు భార్యను అంటాడు, మరి మా అమ్మను కూడా తీసుకొచ్చి మనతో పాటు ఉంచుకుందాం, ఆవిడ ఒక్కటే అవస్థ పడలేకపోతుంది, పెద్దదైంది కదా అని చెప్పని అడుగుతాడు. ఇక భర్త మాటను కాదనలేక సరే అంటుంది. కానీ లోపల ఏమీ ఇష్టం ఉండదు. ఇంకా ఆవిడని తీసుకొచ్చి ఒక గదిలో ఉంచుతారు. ఆవిడకు ఒక గది ఇస్తారు. ఆ గదిలో నుంచి ఆవిడ బయటికి రాకూడదు. సరోజ చెప్పేస్తుంది, నువ్వెప్పుడు కూడా ఈ గది దాటి బయటికి రావద్దు. అది మరి అట్లాగే వాళ్ళతో పాటు భోజనం కూడా టేబుల్ మీద ఎప్పుడూ కూర్చొనిచ్చేది కాదు. ఒక పనివాడితోటి భోజనం లోపలికి పంపించేది. అలా మరి ఆవిడని చాలా హీనంగా తక్కువగా చూసేది. అసలు ఆవిడంటేనే
ఆవిడికి అయ్యేది కాదు. ఆవిడ చేతులు చూసినా, ఆవిడ ముఖం చూసినా ఆవిడకేంటో ఒక రకమైన జిగుప్సగా అనిపించేది. అయ్యా ఎట్లాగైనా ఈమెను వదిలించుకోవాలి అని అనుకునేది. అలా ఆ పాపను కూడా చూడనిచ్చేది కాదు. దొంగచాటుగా ఎప్పుడన్నా చూసేది. పిలిస్తే ఆ పాప వచ్చి అలా చూస్తే ఊరికే అలా చేతులతో ముద్దు పెట్టుకొని లోపలికి పరిగెత్తేది వాళ్ళమ్మ చూడకుండా. అలా ఉండేది. అది రాజశేఖరానికి ఏం తెలిసేది కాదు. ఫస్ట్లో వచ్చిన కొత్తలో అప్పుడప్పుడు అమ్మను పట్టించుకొని మాట్లాడుతూ ఉండేవాడు. రాను రాను తను కూడా బిజీ అయిపోయి అమ్మను రాత్రిపూట ఎప్పుడో రావటం, పొద్దున్నే వెళ్ళిపోవటం, అమ్మను చూసే అంత టైం అతనికి సరిగ్గా ఉండడం లేదు. ఈ లోపల మరి ఈవిడ ఒక ప్లాన్ గీసుకుంటుంది. అబ్బా ఈవిడ ఉంటే నాకు అవ్వటం లేదు. ఎందుకంటే ఒకరోజు ఆవిడ ఫ్రెండ్స్ వస్తారు. ఆవిడ ఫ్రెండ్స్కు ముందుకి రావద్దు అని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అలాగే ఆవిడ కూడా వచ్చేది కాదు. ఒకరోజు అనుకోకుండా ఆ ఫ్రెండ్స్ అందరూ ఇల్లు చూద్దామని చూపిస్తూ ఉన్న సమయంలో ఈ గదిలో ఎవరున్నారని గబక్కన ఆ గదిలోకి వస్తారు 2-3. వచ్చినప్పుడు ఈవిడిని చూస్తారు. ఈవిడ ఒక మంచం మీద అచేతనంగా కూర్చొని ఏవో ఆవిడికి చేతనైనటువంటి మరి చదువుకుంటూ ఆ శ్లోకాలని అలాగే కూర్చుండిపోతుంది. అది కూడా ఆవిడ పెద్దగా చదువుకోలా. కూడాబలుకొని ఒక్కొక్క విషయం ఏమి తొయ్యక. ఇంతలోకి ఈవిడెవరు అని ఆ వచ్చిన ఫ్రెండ్స్ అడుగుతారు. అడగదు మాకు తెలిసిన వీళ్ళే అని అక్కడ చెప్తుంది. అంతేగాని మా అత్తగారు అని చెప్పదు. ఇక మనస్సు పాపం బాధపడుతుంది. ఇక ఇట్లా ఆ ఫ్రెండ్స్ చూసిన తరువాత సరోజికి ఈవిడ ఉండటం అస్సలు ఇష్టం అనిపించలే. ఎలాగైనా ఈవిడ వదిలించుకోవాలి. భర్తకి చెప్తే పల్లెటూరికి పంపించడు. అందుకని ప్లాన్ చెయ్యాలనుకుని ఒకరోజు ఏం చేస్తుందంటే అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అందులో ఆ గట్టు మీద కొన్ని వస్తువులు పెట్టి అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర మన వస్తువులు ఉన్నాయి అవి పట్టుకురా అని పురమాయిస్తుంది. ఇదేంటి నాకు ఎప్పుడూ చెప్పదు, ఇవాళేంటి స్విమ్మింగ్ పూల్ దాకా వెళ్ళమంటుంది అని కొంచెం అనుమానం వస్తుంది. అయితే ఈవిడికి నీళ్ళంటే భయం అనే సంగతి సరోజకు తెలుసుకుంటుంది. సరోజకు తెలుసు. ఇక అందుకని ఎలాగైనా నీళ్ళల్లో తోసేయాలనుకుంటుంది. అలా ఆ వస్తువులు తీసుకొని వెనుదిరగక ముందే ఆవిడ నీళ్ళలోకి నెట్టేస్తుంది. నెట్టేగానే ఆవిడ ఊపిరాడక కేకలు పెడుతుంది. పైనుంచి వాళ్ళ మనవరాలు చూస్తుంది. చూసి పరిగెత్తుకుంటా నానమ్మ అవ్వ అనుకుంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళని పిలిచేటప్పటికి ఆవిడని పైకి తీసుకొస్తారు. అలా చాలా కంగారు పడిపోతుంది. నీళ్ళంటే భయం కదా, ఇంకా అసలు ఊపిరాడలేదు, చాలా భయపడిపోతుంది అనమాట. ఎలాగని ఉండకూడదు, ఇది నా కోడలు చేసిన పనే అని అనుకుని ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం అనుకుంటుంది. అనుకుని చిన్నంగా ఒకరోజు చీకటి పడే సమయంలో తన ఒక చేతి సంచిలో తన బట్టలు పెట్టుకొని తన ఊరు వెళ్దామనుకుని బయటకు వస్తుంది. ఎవరు చూడకుండా. కరెక్ట్గా అదే సమయంలో మనవరాలు వస్తుంది. వచ్చి అవ్వ ఎక్కడికి వెళ్తున్నావు, చీకటిగా ఉంది బయట, వద్దురా అని చేపుచ్చుకొని లాక్కొని లోపలికి తీసుకొస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ లేదు. అందుకని ఈమె గబగబా లోపలికి వెళ్ళిపోయి అమ్మో చూడలేదులే అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అలా వాళ్ళ మనవరాలే అడ్డుపడుతుంది. అయ్యో వెళ్ళకుండా అయిపోయిందే, ఏం చెయ్యాలి అని బాధపడతా ఉంటుంది. ఈ లోపల ఒకరోజు మరి ఆ మనవరాలు వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి కళ్ళు 2 పోతాయి. ఆ కళ్ళు పోయేటప్పటికి ఇద్దరు కూడా బాధపడతారు. ఇటు కొడుకు రాజశేఖరు, అటు కోడలు సరోజ ఇద్దరు కూడా చాలా బాధపడతారు. ఏం చెయ్యాలి, అయ్యో పిల్లకి కళ్ళు లేకుండా పోయినాయే అని అసలు బాధగా అసలు ఎంతో బాధపడతా ఉంటారు. ఇదంతా కూడా ముసలావిడ గ్రహిస్తుంది. కమలమ్మకి అంతా తెలుస్తుంది. ఎవరన్నా అప్పుడు డాక్టర్ చెప్తాడు, ఎవరన్నా కళ్ళు దానం చేస్తే తప్ప ఆ పాపకు కళ్ళు రావు అనేది తెలుసుకుంటుంది. భర్త తన కొడుకుతో చెప్తుంది, నాయనా నా కళ్ళు ఇస్తాను అని చెప్పని. వద్దమ్మా నువ్వే పెద్దదానివి, నీ ఈ వయసులో నువ్వు కళ్ళు ఇవ్వటం మంచిది కాదు అని ఇవ్వనివ్వడు. ఇక కొడుకైతే ఇవ్వనివ్వడం లేదు. ఏం చెయ్యాలని ఆలోచించి మెల్లిగా ఒక చీకటి టైంలో ఎవ్వరూ చూడకుండా మెదలకుండా ఆ ఇంట్లో నుంచి 4 గుడ్డలు సంచిలో పెట్టుకున్న 4 చీరలు మెదలకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇక ఆ హాస్పిటల్ తెలుసుకొని అడుక్కుంటూ అలా హాస్పిటల్కి చేరుకొని అక్కడికి వెళ్ళి డాక్టర్ గారితో,
డాక్టర్ గారు, నేను ఫలానా రాజశేఖరం గారి తల్లిని. అయితే వాళ్ళ అమ్మాయికి కళ్ళు పోయినాయి కదా, నేను ఆ కళ్ళని దానం చేస్తాను. అయితే నేను ఇస్తున్నట్టు నా కొడుక్కి తెలియకూడదు. ఎందుకంటే నేను ఇస్తానని చెప్తే ఆయన ఒప్పుకోలా. కాబట్టి నేను కాడి రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. ఇవాళ రేపో పోయేదాన్ని. మరి నాకెందుకయ్యా? ఆ పాపకు ఇంకా బోల్డు భవిష్యత్తు ఉంది. కాబట్టి నా కళ్ళు తీసి ఆ పాపకు పెట్టండి, నేను ఇచ్చినట్టు చెప్పొద్దు అని ఆ 10 రోజులు అక్కడే ఉండి వాళ్ళను పిలవనంపి ఇక ఇట్లా డొనేట్ చేయటానికి ఒకళ్ళు ముందుకొచ్చారు. కళ్ళు దొరికినాయి అని పాపకు ఆపరేషన్ చేస్తాడు. చేసి కుట్లన్నీ ఉప్పదీసిన తరువాత అందరూ హాస్పిటల్ నుంచి వెళ్ళే టైంలో అప్పుడు డాక్టర్ గారు చెప్తారు, అమ్మా ఇప్పుడు మీకు కళ్ళు ఎవరిచ్చారో తెలుసా? రాజశేఖరం గారి తల్లి కమలమ్మ గారు అని అప్పుడు నర్సులు ఆవిడ్ని తీసుకొస్తారు బయటికి. అందరూ ఆశ్చర్యం, షాక్. ఏంటి? అప్పుడు డాక్టర్ గారు చెప్తారు, రాజశేఖరం గారు మీరు తల్లి కనపడతలేదని పేపర్లో ప్రకటన ఇచ్చారు. చాలా కంగారు పడుతున్నారు, మీ అమ్మగారు కనపడటం లేదు అని. అయితే ఆవిడ ఎక్కడికో వెళ్ళలేదు. ఆ రోజున ఇక్కడికి వచ్చి నన్ను చెప్పొద్దని అప్పటి నుంచి ఇక్కడే హాస్పిటల్లో ఉండి ఇప్పటిదాకా ఉండి మరి తన కళ్ళను మీ పాపకు దానం చేశారు అని చెప్తాడు. ఇక సరోజకైతే అప్పుడు తన తప్పు తెలిసి వస్తుంది. ఇంత మొరటుగా ఉంటుంది అని నేను చంపటానికే ప్రయత్నించానే, మరి అలాంటి మొరట మనిషిలో ఇంతటి మెత్తటి హృదయం ఉందా? ఎంత గొప్పది ఈవిడి మనసు అని అప్పుడు తెలుసుకొని పశ్చాత్తాపంతో మరి కాళ్ళ మీద పడి, అత్తయ్య నన్ను క్షమించండి, నేను మీ మనసును తెలుసుకోలేకపోయాను. నా బిడ్డకు ఇవాళ మీరు కళ్ళు దానం చేసి మా ఇంటి దేవత అయిపోయారు అని సంతోషంగా మరి క్షమాపణ అడుగుతుంది. చూసారా, మరి మనవరాలు కోసం ఆవిడ మరి తన కళ్ళనే దానం చేసింది. పెద్దవాళ్ళు ఎప్పుడైనా కూడా అంతేనండి, వారికి చేతనైనటువంటి సహాయాన్ని అందించాలనే చూస్తారు. మరి నానమ్మ చేసిన సహాయం ఎంత గొప్పది మీకు ఈ కథ ద్వారా తెలిసింది కదా. మీకు ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే కనుక షేర్ చేయండి.